వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మహిళా సాధికారతకు శారదా సర్వీస్ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మాజీ మంత్రి, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా సాధికారతలో భాగంగా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పన కొరకు చేపట్టిన టైలరింగ్, ఎంబ్రాయిడరీ, శారీ పెయింటింగ్, కుకింగ్, ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ వంటి కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమం బురిపాలెం రోడ్లోని D3 బిల్డింగ్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, తెనాలి MRO గోపాలకృష్ణ, తెనాలి ఎంపీడీఓ దీప్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు డాక్టర్ శారద అధ్యక్షత వహించారు. స్వయం ఉపాధి కల్పన ద్వారా మహిళా అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి మహిళ ఆ దిశగా ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు డాక్టర్ శారద అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఆమె కొనియాడారు. ప్రసక్తి కోసమా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసమో తెలియదు కానీ మొత్తానికి అన్ని రకాల వస్తువులు ఇక్కడ తయారవుతుంది. పిండి వంటలు, ఎంబ్రాయిడరీ, పెయింటింగు, టైలరింగు ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ఇవాళ ఒక్కొక్క జాకెట్ కుట్టించాలంటే వేలల్లో ఉంటుంది. ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ నేను అనుకోవచ్చు వేలల్లో, కర్మ వేలలో ఉంది కదా. ఎంబ్రాయిడరీ 100లో ఏమి లైనింగ్ లేకుండా జాకెట్ కుడితే 100లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు స్వయంగా కుట్టుకోవచ్చు, ఇతరులు కుట్టవచ్చు, మీ కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు. మీ కుట్టు మిషన్లు కావాలన్నా కూడా ప్రభుత్వం తప్పనిసరిగా పంపిణీ చేస్తుంది. వాళ్ళ పేపర్లో వచ్చి చూస్తారు కదా, మీరు అప్లికేషన్స్ పెట్టవచ్చు. ఇక్కడ నుంచి కూడా శారద గారు మీరు కూడా పెట్టించండి వీళ్ళందరితో. ఈరోజు శారద గారిని మిమ్మల్ని అభినందించడమే కాకుండా ఇక్కడ బురిపాలెం రోడ్లో ఈ స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా కార్యక్రమాలు, క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, అలాగే మహిళలను ప్రోత్సహించడం, వాళ్ళ సుశక్తిని, వాళ్ళ ధైర్యాన్ని చెప్పడం అన్నీ కూడా శారద గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా బాగా చేస్తున్నారు. అలాగే శారద గారి ప్రెస్ రిపోర్టర్స్ కూడా, అంటే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మంచి సహకారం ఉందండి తప్పనిసరి. ఎందుకంటే మంచి పని చేసే వాళ్ళకి అందరి సహకారం ఉంటుంది. అట్లానే ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు గుత్తా వెంకటరత్నం, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. నేను ఎన్సిటీ క్యాంప్స్ అంటే హెల్త్ పరంగా షుగర్ క్యాంప్స్ పెట్టినప్పుడు మెజారిటీ ఆఫ్ ద లేడీస్ నేను చూసిన వాళ్ళు 40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ చేసిన వాళ్ళే. మరి గురిపాలెం అనండి, చావలు అవనివ్వండి, గొల్లిపల్లి అవనివ్వండి, కొలకలూరు అవనివ్వండి, వాళ్ళే వచ్చేవాళ్ళు నా దగ్గరికి. వాళ్ళకే పెద్ద ఆపరేషన్లు అని అవి, వాళ్ళకే క్యాన్సర్స్ వచ్చాయి. నేను ఒక రీసెర్చ్ పేపర్ చేసినప్పుడు ఆ కేటగిరీలో చూస్తే వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు హై రిస్క్ గ్రూప్లో. మరి ఎందుకున్నారు వీళ్ళు అనేది నేను తెచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు అడిగితే ఒక రకమైన స్తబ్దత ఉండేది. అంటే లేచిన దగ్గర నుంచి వర్క్ చేయడం, పిల్లల్ని చేయడం, వీళ్ళకి ఫీజులు కట్టాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, అమ్మ నువ్వు నాన్నని అడుగు అని వాళ్ళ పిల్లలు చెప్తారు. నాన్నని అడిగితే ఎక్కడ పొద్దునేది రాత్రి వచ్చాయన ఇప్పుడు నాకు ఇన్ని చెప్తున్నామని ఆయన ఇసుకుంటారు. ఆయన నోటిని చూసి చెప్పాలి. అలాగే పిల్లల్ని, హస్బెండ్ని, అత్తమామల్ని బ్యాలెన్స్ చేయాలి. వీటన్నిటి మధ్య నలిగిపోయే స్త్రీ కనిపించింది. ఆ స్త్రీలో నేనే కనిపించాను, మన దేశమే కనిపించింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా అక్కాయ్ అక్కాయ్ చెల్లాయ్ అని మాట్లాడుకోవడం మేము చిన్నప్పటి నుంచే చూసాం. వాళ్ళు చిన్న విషయానికి, పెద్ద విషయానికి ఫోన్లు చేసుకొని, చిన్న అవసరం వచ్చినా పరిగెత్తుకుంటా వచ్చేయడం ఇళ్ళకి. ఇవన్నీ చూసి ఖచ్చితంగా మా అమ్మాయికి రెండో ఇష్యూ కూడా తోడుగా ఉండి ఆడపిల్లే ఉండాలని కోరుకున్నా. నాకెవరు ఇంకా తర్వాత చెవులోకి ఎక్కల అనుకున్నట్టుగానే దేవుడు మరి ఎక్కడ విన్నాడేమో మా గోచ లేకపోతే మా ప్రేయర్. నిజంగానే నాకు రెండోసారి కూడా మా ఆడపిల్ల పుట్టింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఏదైనా మీ సొంతంగా సంపాదించుకున్న రోజు మాత్రమే మీకు ఆ ఇది ఉంటుంది. అంతే తప్ప డిపెండెన్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆధారపడి ఉండడం అనేది ఎప్పటికీ రైట్ కాదు. నా పిల్లలకైతే వాళ్ళు బాగా చదువుకొని వీరందరూ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. మేడం చేస్తున్న దీనికి చాలా సపోర్టివ్గా ఉండి ఇక్కడితో ఆగిపోకుండా, ఇందాక మేడం ఒక మాట చెప్పారు, చిన్న బిజినెస్ నుంచి మొదలు పెట్టుకొని చాలా ఉన్నతంగా బట్టలు కుట్టుకుంటా ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్సే. ఫుడ్ ఐటమ్స్ కానీ, బ్యాగ్స్ కానీ, బట్టలు కానీ ఇవన్నీ వీళ్ళు తయారు చేసినవి అని చెప్పారు. ఇవన్నీ కూడాను మనం ప్రదర్శించి ఒక చోట పెట్టకపోతే దానికి విలువ ఉండదు. మన స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉంటాయి. సోషల్ మీడియా మనకు బాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దయచేసి మీరందరూ కూడా మీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాటన్నిటినీ కూడాను
బయటికి డిస్ప్లే చేసినట్టయితే మన ప్రాఫిట్స్ అనేవి లాభాలు అనేవి ఎక్కువ వస్తాయి. మరి అంటే నేను ఇక్కడ ఉండను కాబట్టి మేబీ నాకు తెలియకపోవచ్చు, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి మేబీ తెలియవచ్చు, ఇలాగ తెలియని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఈ ప్రోడక్ట్స్ ఇక్కడితో ఆగిపోకూడదు. మీరు ఇంకా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ఒక వేదిక అయ్యింది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది అందుబాటులో ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. తొలుత సబ్ కలెక్టర్ సంజనా సింహ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల అసమానతలు, అణచివేత కొనసాగుతూనే ఉందని, మహిళలు అన్ని రంగాల్లోకి ముందుకు రావాలంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరిని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. సమాజంలో ఒక మహిళను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది. ఒక కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో మనమందరం ముందుకు వెళ్ళినప్పుడే ఈ సమాజం ఆనందంగా ముందుకు వెళుతుందన్నారు. మహిళా సాధికారత అనేది ఒక రోజులో సాధించలేము, కానీ ప్రతిరోజు మనం ఒక ముందడుగు వేస్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. వెలుగు జయశ్రీ వందన సమర్పణ చేయగా ఎంపీడీఓ కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. మనం ఇంట్లో ఫైనాన్సెస్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తామో, ఇన్ జనరల్ మన పర్సనల్ ఫినాన్సెస్ గురించి మనం ఎక్కువ ఆలోచించాలి. అంటే ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ని ఎలా జడ్జ్ చేస్తారు, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. ఉమెన్ కూడా మనకి ఏదైతే మనం సంపాదిస్తామో దాన్ని మనం ఎంత మంచిగా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి తర్వాత ఏదన్నా మనకి అయ్యేరాంది అయితే ఇంట్లో, లేకపోతే మనకి వీ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ అవర్ సేవింగ్స్, మనం ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదు అనమాట. ఇదే మనం నెక్స్ట్ జనరేషన్లో గర్ల్స్కి బాయ్స్కి కూడా వీ హ్యావ్ టు టీచ్ దెమ్. సో మీ పర్సనల్ ఫినాన్సెస్ని అసలు ఎంత సంపాదిస్తున్నాము, ఎంత సేవ్ చేస్తున్నాము, ఫ్యూచర్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము. కార్యక్రమంలో తెనాలి డిఎల్డిఓ శ్రీదేవి, పంచాయతీ ఏఓ ఈ పార్వతి, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఏఎస్సి అనుష, తెనాలి సిడిపిఓ సునీత, మండల పరిధిలోని వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వయం సహాయ సంఘాలచే ఏర్పాటు చేసిన చేతి వృత్తుల ప్రదర్శనను సబ్ కలెక్టర్ సంజనా సింహ సందర్శించారు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా స్త్రీలు చాలా ధైర్యవంతులు. ఈ సమాజం చూసి భర్త చనిపోయాడని సూసైడ్ చేసుకొని చనిపోయే స్త్రీలు నాకు తెలిసి ఈ కాలంలో ఎవరు లేరు. ఎంతో కొంత వాళ్ళకున్నంతలో కూలి పని చేసుకోనో, పాచి పని చేసుకోనో, లేకపోతే ఇంకొక రకంగానో షాప్స్లో పని చేసుకుని ఎట్లా కొట్ట వాళ్ళు జీవితాన్ని నెట్టుకొని పిల్లలు అభ్యున్నతి కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళ అహర్నిశలు కృషి చేసే మహిళా స్త్రీ. అటువంటి మహిళా దినోత్సవం నాడు స్త్రీలను మనం గౌరవించుకోవడం అనేది చాలా సంతోషకరం. మన సంప్రదాయాల్లోనే ఉంది స్త్రీలని గౌరవించడం అనేది. మనం చూసినట్టయితే పురాణాలు చూసినట్టయితే మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్ని స్త్రీలకు ఇచ్చారు, అవునా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చారు? లక్ష్మీదేవికి ఇచ్చారు. డిఫెన్స్ డిపార్ట్మెంట్ కాళీమాతకి ఇచ్చారు, అవునా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరస్వతీదేవికి ఇచ్చారు, అవునా? కాబట్టి డిపార్ట్మెంట్స్, మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా లేడీస్ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్గా కూడా మనం కూడా మన ఫైనాన్షియల్ మన ఇంటికి మనమే కదా ఫైనాన్స్ మినిస్టర్. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో 9వ తేదీ ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా 9వ తేదీ ఆదివారం ఉచిత మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం మెడికల్ క్యాంప్లో వైద్య సేవలు అందించిన డాక్టర్లకు అభినందన మరియు జ్ఞాపికలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ వైద్యులు, పేదల డాక్టర్గా పిలువబడే డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యంని వైద్య సేవ రత్న బిరుదు ప్రదానం మరియు ఆత్మీయ అభినందన పురస్కారం అందచేయనున్నట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలియ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేశారు. ఈసారి వారు మొట్టమొదటిసారి మెగా హెల్త్ క్యాంప్ వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపంలో రేపు 9వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అద్భుతంగా జరగబోతోంది. అందులో
పీడియాట్రిక్స్లో చిన్నపిల్లల విభాగంలో నాతో పాటు మిగతా ఈఎన్టీ డాక్టర్స్ డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్ గారు, చెవి ముక్కు గొంతు ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ అంటే చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ ఊపిరితిత్తుల వ్యాధులు, తర్వాత ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ స్త్రీల గర్భకోశ సంబంధిత వ్యాధులు, తర్వాత రేడియాలజీ, తర్వాత డయాబెటీస్ సంబంధించిన స్పెషలిస్టులు, డెంటల్ డాక్టర్సు, ఇంతమందితో మెగా హెల్త్ క్యాంపు మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు జరగబోతోంది. సమావేశంలో సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి గంజి శివభుజంగ ప్రభాకర్ రావు, కోశాధికారి దివి పురుషోత్తం, ఉపాధ్యక్షులు జొన్నాదుల మహేష్, తుమ్మలచెర్ల వెంకటకృష్ణారావు, కార్యదర్శులు దివి హేమంత్ కుమార్, రాజాబత్తుని వెంకట శివప్రసాద్, కటకం వెంకటప్రసాద్, కార్యవర్గ సభ్యులు సామర్ల మదన మోహన్ రావు, కటకం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా 9వ తేదీ ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ మా ఆద్యులు సీనియర్ వైద్యులు డాక్టర్ పురుషోత్తమరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ క్యాంప్ అంతా కూడా వారి యొక్క సూచనల మేరకు ఎలా చేస్తే ఈ క్యాంప్ మనం సక్సెస్గా చేయగలుగుతాం, ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడూ లేనటువంటి ఒక వినూత్నమైన విధానంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా గత 4 రోజుల నుంచి మా వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు అలాగే నర్సింగ్ స్టాఫ్ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎవరికైతే ఈ మెడికల్ క్యాంప్ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఓపీ టికెట్స్ కూడా ముందుగానే ఇష్యూ చేయడం జరిగింది. రేపు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా అదర్ దాన్ 30% ఇతర కమ్యూనిటీస్ వారికి కూడా ఈ ఉచిత మెడికల్ క్యాంపుని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెనాలిలో గొప్ప డాక్టర్గా సీనియర్ మోస్ట్గా అట్లనే మన జిల్లా స్థాయిలో అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తరఫున వైద్య సేవారత్న అనే బిరుదు కూడా వారికి ప్రదానం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన తెనాల పట్టణంలో అనేకమైనటువంటి సంస్థల్లో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి, మానవతా సంస్థకి రీజనల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడ అరుదేస్తున్నారు. ఎముకలు కీళ్ళ డాక్టర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముంచెంను ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,42,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళా సాధికారతకు శారదా సర్వీస్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయం. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.